రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సింగరేణి గనుల వేలాన్ని కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నం చేయాలన్నారు. సింగరేణి సంస్థను పరిరక్షించాలంటూ హైదరాబాద్ లక్డీకాపూర్లోని సింగరేణి భవన్ దగ్గర ఆందోళన చేశారు వామపక్షాల నేతలు. ఈ దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ గారు దొంగల కంటే అన్యాయంగా, బందిపోటు కంటే అన్యాయంగా, బందిపోటు దొంగల లాంటి కార్పొరేట్ అధిపతులతో కుమ్ముక్కై దేశ సంపదను గల అమ్మేస్తా ఉన్నారు. దేశ సంపద ఏదో కాదు, తెలంగాణ మన విద్య చదువులకు, తెలంగాణ ఆస్తి, తెలంగాణ గుండె, తెలంగాణ వెలుగు సింగరేణి అంత పెద్ద సంస్థ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా దక్షిణ రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వానికి లేనంత పెద్ద సంస్థ. దాన్ని అమ్మే హక్కు మోడీకి ఎవరిచ్చారు?